రైట్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ సునీల్ అందిస్తారు. సునీల్, మనం చూస్తున్నాం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అధికార పక్షం కానివచ్చు, ప్రతిపక్షం కానివచ్చు, విశ్వ ప్రయత్నాలు అయితే చేశాయి. టెలికమ్యూనికేషన్, రోడ్ షోలు, పార్టీ మీట్లు ఇలా చాలా చేసే ఓటర్ల సంఖ్యను పెంచడానికి. మరి ఈ రోజు చివరి రోజు సాయంత్రం 6 గంటల వరకే టైం ఉంది. మరి ఈ టైంలో అభ్యర్థులు ప్రతిపక్షం కానివచ్చు, అధికార పక్షం కానివచ్చు, ఓటర్ల సంఖ్య పెంచడానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తోంది? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపుతున్నటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు ఇప్పటికే ప్రతి ఒక్కరు కూడా పోటాపోటీగా తమ యొక్క ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగించారు. ఇక ఈరోజు తమ భవిష్యత్తుని బయటకు తీసేటువంటి ఓటర్ల ప్రక్రియ అనేది ఉదయం 7 గంటల నుంచి కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకైతే అఫీషియల్గా ఎలక్షన్ కమిషన్ అధికారులు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం 10.2% అంటే 10.2% ఇప్పటివైతే ఓటింగ్ సరళి కొనసాగుతుంది. కొంత మందకొడిగా అయితే పోలింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. మొత్తం 407 పోలింగ్ బూత్లలో ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రము 6 గంటల వరకు కూడా ఈ పోలింగ్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఓటర్లు ఇప్పుడిప్పుడే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్లకు క్యూ కడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక చిన్నపిల్లలకు, వృద్ధులకు కావచ్చు, కొంతమంది వ్యక్తులకు, వికలాంగులకు ప్రత్యేక వెసులుబాటు, ప్రత్యేక సౌకర్యాలు కూడా ఎలక్షన్ కమిషన్ అధికారులు కొంచెం మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక ఎక్కడా ఎన్నడూ లేని విధంగా ఈసారి డ్రోన్ కెమెరాలతో ప్రతి ఒక్క పోలింగ్ బూత్ని కూడా పర్యవేక్షిస్తున్నారు అధికారులు. ఎప్పటికప్పుడు ఇప్పటికే మనం చూస్తాం బోరవండ పరిసర ప్రాంతంలో ఈవీఎంలు కొంత మొరాయించినప్పుడు కూడా వెంటనే అక్కడ పరిస్థితిని టెక్నీషియన్ల సహాయంతో అక్కడ పిలిపించి వాటిని సార్ట్అవుట్ చేసే పనిలో అటు అధికారులు ఉన్నారు. ప్రస్తుతం అయితే మందకోడిగా ఎలక్షన్స్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. గతంలో మనం చూస్తాం 43% పోలింగ్ ప్రక్రియ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సాగింది. ఈసారి ఆ ప్రక్రియ శాతం అనేది గతంలో 43% జరిగింది. కాబట్టి ఈసారి అది రెట్టింపు అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ఓటర్లని ప్రభావితం చేసేందుకు చాలా మంది అటు ప్రతిపక్షం కావచ్చు, మరోవైపు అధికార పక్షం కావచ్చు, చాలా మంది మనం చూసాం చాలా వరకు అనేక హామీలు కూడా ఇవ్వడం జరిగింది. చాలా ముమ్మరంగా ప్రచారం కూడా కొనసాగించారు. వారందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ కూడా ఇప్పటికే ప్రచారం ఓరందుకున్న నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచి కూడా చాలా మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుందుకు వివిధ పోలింగ్ కేంద్రాలకు క్యూ కడుతున్నటువంటి పరిస్థితి మాత్రం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కనబడుతుంది. ప్రస్తుతం అయితే సెన్సిటివ్ ప్లేసెస్ని కూడా ఇప్పటికే గుర్తించారు. పారామిలిటరీ బలగాలతో పాటు సెంట్రల్ ఫోర్స్, అదేవిధంగా లోకల్ ఆర్డర్ పోలీసులు మొత్తం దాదాపు 3000 మందితో పోలీసులు గస్తీ కాస్తున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు మాత్రం ముమ్మరంగా ఇప్పటికే ఫ్లయింగ్ స్కాడ్స్ కావచ్చు, మరోవైపు అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి చెక్ పోస్టులు కావచ్చు, ఎక్కడికక్కడ మొత్తం కూడా తనిఖీలు చేపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కొద్దిసేపటిమే మాగంటి సునీత తన ఓటు హక్కును వినియోగించింది. మరోవైపు అధికార పక్షం చెందినటువంటి జూబ్లీహిల్స్ కన్స్టిట్యూషన్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నవీన్ యాదవ్ కూడా తన కుటుంబ సమేతంగా తమ ఓటు హక్కును కూడా వినియోగించుకున్నాడు. మరోవైపు ఇప్పటికే చాలా మంది ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, లోకల్గా ఉన్నటువంటి వారందరూ కూడా ఇప్పుడిప్పుడే ఓటు హక్కును వినియోగించుకేందుకు పోలింగ్ కేంద్రాలకు క్యూ కడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం అయితే పోలింగ్ ప్రక్రియ మాత్రం ప్రశాంతంగా కొనసాగుతుంది. ఎక్కడ ఎలాంటి చిన్న ఇన్సిడెంట్ జరగకుండా ప్రస్తుతం అయితే పోలింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. కొన్ని ప్లేసెస్లో కొంత బీఆర్ఎస్ నేతలకు, కాంగ్రెస్ నేతలకు కొంత వాగ్వాదం జరిగింది. మాగంటి సునీత వచ్చినప్పుడు అక్కడ ప్రచారం చేస్తున్నని పోలీసులు వెంటనే ఆమెని బయటికి పంపే ప్రయత్నం చేశారు. దీంతో మాగంటి సునీత అటు పోలీసుల తీరుపై కొంత తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేయడం జరిగింది. మరోవైపు బోరవండ పరిసర ప్రాంతంలో కావచ్చు, బాబా ఫసదుద్దీన్ కావచ్చు, వీరందరూ కూడా బీఆర్ఎస్ నేతలపై కొంత విరుచుకపడ్డారు. వారిని పూర్తిగా సమాధానించే ప్రయత్నము అటు పోలీసులు కూడా చేస్తున్నారు. అటు ఎలక్షన్ కమిషన్ అధికారులతో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు, జిహెచ్ఎంసీ అధికారులు సమన్వయం చేసుకుంటూ ఎలక్షన్స్ ని ప్రశాంతంగా కొనసాగించే దిశగా అటు అధికారులు అయితే సమాయత్తం అవుతుంది. ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇప్పటివరకు అయితే ఒక చిన్న ఇన్సిడెంట్, చిన్న చెదురుమదురు సంఘటనలు తప్ప మిగిలినటువంటి ఎలాంటి పెద్ద మేజర్ ఇన్సిడెంట్ జరగకుండా ఎలక్షన్స్ మాత్రం ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇప్పటికే 10.2% ఎలక్షన్ ఓటింగ్ జరిగింది. ఇంకా ఈ శాతం అనేది పెరిగే అవకాశం ఉంది. గతంలో 43% మాత్రమే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోలింగ్ ప్రక్రియ జరిగింది. ఆ శాతం ఇప్పుడైతే కొంత పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు చెప్తారు. ప్రస్తుతం అయితే పోలింగ్ ప్రక్రియ అయితే కంటిన్యూ కొనసాగుతుంది. అయితే సునీల్, పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా మందకోడిగా జరుగుతుంది. ఎందుకు రీజన్ ఏంటంటారా? అంటే ఇది ఉప ఎన్నిక వల్ల ఇలా జరుగుతుందంటారా, లేకపోతే ఓటర్ శాతం ఎప్పుడు పెరిగే ఛాన్స్ ఉంది? ఏ గంటల్లో ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉందంటారు?
ఎస్ ఖచ్చితంగా మీరు అన్నట్టు పోలింగ్ ప్రక్రియ కొంత మందకొడిగా సాగింది. ఇప్పటికీ అదే కంటిన్యూ కొనసాగుతుంది. అయితే ఈ ప్రక్రియ అనేది ఉదయం మరొక గంట నుంచి 2 గంటల పాటు అంటే మధ్యాహ్నం వరకు కూడా ఈ పోలింగ్ ప్రక్రియ అనేది కొంత మెరుగయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే సాధారణంగా హైదరాబాద్ ప్రజలు ఉదయం లేవడానికి కొంత బద్ధకంగా అంటే చాలా మంది వెనకబడుతూ ఉంటారు. చాలా మంది నైట్ ఎర్లీగా పడుకోకపోవడం, ఎర్లీ మార్నింగ్ హైదరాబాద్ ప్రజలు కొంత లేటుగా లేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఉదయం ఆఫీసులకు వెళ్ళినటువంటి వారు మాత్రం ఉదయం వచ్చి తమ Right. ఓటు హక్కును వినియోగించుకొని వెళ్ళిపోయారు. తర్వాత మిగిలినటువంటి వారు మధ్యాహ్నం తర్వాత తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం అయితే ఎక్కువగా కనబడుతుంది. మధ్యాహ్నం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఈ పోలింగ్ శాతం అనేది కొంత పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే 10.2% మాత్రమే ఇప్పుడు పోలింగ్ ప్రక్రియ జరిగింది. కొంత మందికొడిగా కొనసాగుతుంది. వృద్ధులకు మరోవైపు వికలాంగులకు ప్రత్యేక వెసులుబాటు కల్పించారు. ప్రత్యేక అక్కడ ఉన్నటువంటి కొంతమంది హెల్పర్స్ సాయంతో వారికి ఓటు హక్కును వినియోగించుకునేందుకు కొంత వెసులుబాటు కూడా కల్పించారు. వారి సహాయంతో హెల్పర్స్ సాయంతో తమ ఓటు హక్కును కూడా వారు వినియోగించుకున్న పరిస్థితి కనబడుతుంది. ప్రశాంతంగా అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గం దాదాపు 4 లక్షల ఓటర్లు ఇందులో ఉన్నారు. దాదాపు 220 సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించారు. 45 స్పెషల్ ఫ్లయింగ్ స్క్వాడ్ టీం ఇందులో ఉంది. 3000 మంది బందోబస్తును ఏర్పాటు చేశారు. డ్రోన్ కెమెరాల సాయంతో ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కావచ్చు, ఎలక్షన్ కమిషన్ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని సమీక్షిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎలక్షన్ కమిషన్ కార్యాలయం కూడా ఈ యొక్క పర్సంటేజ్ సంబంధించిన వివరాలు కూడా ఎప్పటికప్పుడు వారు అందిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది మొత్తం మీద 3 ప్రధాన పార్టీలకు ఎంతో ఛాలెంజ్ గా ఈ ఎలక్షన్స్ తీసుకున్నారు. ఎందుకంటే వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్స్ కి ఈ యొక్క ఎలక్షన్స్ అనేది పూర్తిగా ప్రభావితం చేసే అవకాశం ఉన్నట్టు కూడా అన్ని పార్టీలు, అటు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, మరోవైపు బీజేపీ కావచ్చు, 3 ప్రధాన పార్టీలు మాత్రం చాలా ఎంతో క్రూషియల్ గా ఈ యొక్క ఎలక్షన్స్ ని దృష్టి సారించే ప్రస్తుతం అయితే ఎలక్షన్ మాత్రం కంటిన్యూ కొనసాగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ సునీల్.